హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పుల్లూరు గ్రామం గార్లం మండలం మహబాద్ జిల్లా రావడం జరిగినది. ఈ రైతు పేరు ఈ తోట రైతు బుక్య భద్రాజీ. చూడండి, ఈ రకం వచ్చేసి నందిని క్రాప్ కేట్ జమ్మి. నందిని క్రాప్ కేట్ జమ్మి వెరైటీ ఇది. చూడండి కాపు ఎలా ఉన్నదో, దగ్గర కాపు. కాయ పొడవు చూడండి, కాయ పొడవు వచ్చేసి 4 ఇంచులు పైగా ఉన్నది. చూడండి పై దాకా, చెట్టు పై దాకా కూడా గనుపుతోటి కాయ ఉన్నది. తోట 2 ఎకరాల తోట ఇది. ఈ 2 ఎకరాల తోటలో 1 ఎకరం ఈ రకం వేశాడు. చూడండి ఈ వెరైటీ ఎలా ఉన్నదో. సో మీ పేరండి? నా పేరు రమేష్ అండి. రమేష్, మీకు ఈ రకం చూశారు కదా, ఎలా అనిపిస్తుందండి? బాగుందా? మీదే ఊరండి? మాది పూసలదండ, మర్రిగూడెం మాది. మీకు ఎలా అనిపిస్తుందండి ఈ వెరైటీ తోట చూశాక? తోట బాగానే ఉంది. బాగానే ఉందా? ఎదుగుదల బాగుంది. కాయ పై దాకా సైజు పెద్దగా ఉంది. జమ్మి వెరైటీ. ఒకసారి చూపించండి సార్, మీ కాపు చూపించండి ఒకసారి క్లారిటీగా, మంచిగా నీట్గా. కాయ కింద ఎట్లా ఉందో పై దాకా అట్లనే ఉన్నది. చూడండి ఎదుగుదల ఉంది. చెట్టు కింద నుంచి పై దాకా కూడా సేమ్ ఇంతే. కింద నుంచి పై దాకా ఏ రకమైనా సరే ఈ రకం వైరస్ కూడా చాలా తట్టుకున్నదండి. రోగాలు అయితే చాలా తక్కువ ఈ వెరైటీకి. అయితే మనకు రైతు అందుబాటులో లేడండి. ఈరోజు వచ్చేసి మనకు రైతు ప్రజెంట్గా అయితే అందుబాటులో లేడు. ఆయన అయితే బయటికి వెళ్ళాడట. అందువల్ల రైతు మీకు మాట్లాడలేకపోయాను. మీకు ఎలా అనిపిస్తుందండి రమేష్ గారు? ఇంకా మీకు ఇదండి, వేసుకోవచ్చు. 2 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం అయినా వేసుకోవచ్చు. అందరు వేసుకోవచ్చు. మీ పేరండి? 2-3 ఎకరాలు ఉన్న రమేష్ కూడా. మీదే ఊరు? మాది కమలాపురం. ఎలా అనిపిస్తుందండి ఈ రకం మీకు? బాగానే ఉందండి. బాగుందా? మీరు చూసిన వాటిల్లో తోటలో దీనికంటే ఇంకా ఇంతకంటే మంచి తోట ఏమన్నా మీకు చూసారండి ఈ టైంలో? మీకైతే బాగా నచ్చినది. మీ పేరండి? ప్రసాద్. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరొక రైతు కూడా ఈ సీడ్ వేసుకోవచ్చు. ఏ రైతు అయినా నమ్మకంగా వేసుకోవచ్చు. ఏ రైతు అయినా నమ్మకంగా వేసుకోవచ్చు. మంచి దిగుబడి కూడా బాగున్నది. ఈ కాపు అయితే మీకు నచ్చినదా అండి? దగ్గర గనుపు, కాయ కూడా పొడవు చూడండి ఎలా ఉన్నదో, చాలా బాగున్నది ఇది రకం. మీ పేరండి? పుల్లయ్య, గేట్ కారిపల్లి పుల్లయ్య గారు. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ రకం? బాగుందండి. మంచిగా ఉందా? దగ్గర కాపు బాగుంది. నేను వచ్చేసి 5 ఫీట్లు అండి. 5 ఫీట్ల 3 ఇంచులు ఉంటాను నేను. చూడండి దరిదాపు 5 ఫీట్లు ఎదిగింది ఇది తోట. ఇలా ఉన్న పుల్లయ్య గారు, మీ తోట కంటే ఇంకా మెరుగుందా, మంచిగుందా, లేకపోతే హైట్ ఏమైనా తక్కువైందా, కాయ సైజు కూడా బాగుందా? ఇక అంతే ఉందండి, సేమ్ ఉంటాయి. మాది జమ్మి రకం. జమ్మి నా ఎత్తు ఉంది. జమ్మి కింది నుంచి పై దాకా కాయలు బాగున్నాయి. రైతు అనేటోళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసే రైతు అయినా 1 ఎకరమైనా వేసి చూడొచ్చు. కొత్త రకం వెరైటీ. అంత వెరైటీ అయితే మీకైతే నచ్చిందా అండి? నచ్చింది. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి తోట రమేష్ గారు? నేను 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలు వేసిన. మీ తోట ఎలా ఉన్నది? నేను కూడా వేసిన, ఒక 5 ప్యాకెట్లు కూడా జమ్మి వేసిన. వేస్తే నాకు కూడా దీనికంటే కొద్దిగా తక్కువ ఉందండి. నాకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చూడండి 5 ఫీట్ల వరకు ఉన్నది ఇది. 5 ఫీట్లు. చెప్పండి రమేష్ గారు, చెప్పండి ఏమనిపిస్తుంది అండి మీకు? నేను 5 ప్యాకెట్ వేసిన అంటున్నాగా, బాగుంది. అంటే నాకంటే కొంచెం కాయ బాగా మెరుగు ఉంది. నా తోటకి కొంచెం ఎదుగుదల బాగుంది. మీకైతే నచ్చిందండి? నాకైతే నచ్చింది. ఏ రైతు వేసుకోవచ్చు? ఏ రైతు అయినా వేసుకోవచ్చు. తలా ఎకరం వేసి చూడొచ్చు, తప్పేం లేదు. ఇదేమో కంటితో చూసింది, ఇది మోసం లేదు, ఏదో మాయా లేదు. ఉన్నదే చూడడానికి కాయ చూడడానికి తోటలో ఉంది. ఏదో కంటితో చెప్పి జనానికి మోసం చేయడానికి దాని మాట మనం మాట్లాడాలి. రైతు అనేది చూడాలి, నమ్మాలి. మీకు అలా ఆలోచన ఉంటే చూసి తలా ఎకరం వేసుకోవచ్చు. అయితే వాస్తవం ఏంటంటే మనం ఈ తోట ఫీల్డ్ పెట్టాలనుకున్నాము, కానీ ఈ రైతు ఫీల్డ్ పెడతానికి ఒప్పుకోవట్లేదు. అందువల్ల మన మీ వారికి తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇలా ఈ వెరైటీని. అంటే మీరు రైతులు ఎవరైనా సరే మీరు వచ్చి కూడా తోట మీరు అందరూ ఎవరైనా వచ్చి చూసిపోవచ్చు. ఈ రైతు పెట్టకుండా ఎవరైనా వేయాలి, మాకు కావాలి ఇది అనేటోళ్ళు అయితే చూసి వెళ్ళిపోవచ్చు. ఈ రైతు పేరు వచ్చేసి భద్రాజీ అండి. ముఖ్య భద్రాజీ. దేశీయ ఏనది బాగుంది. జమ్మి కొత్త వెరైటీ. నాకు కూడా కంపెనీ వాళ్ళు 5 ప్యాకెట్ ఇచ్చారు. చూడు ఎట్లా ఉందంటే మనకు కూడా మంచిగానే ఉంది. 5 ప్యాకెట్లు మనం చూసినా. ఓకే అండి, మరి థ్యాంక్ యూ అండి అందరికి. అంటే పోయినసారి కంటే కొంచెం మెరుగ్గా 4 కాయలు ఎక్కువ ఉన్నాయి. చెట్టు ఎదుగుదల ఉంది. నల్లి ఇది లాస్ట్ చివరికి పెట్టేసింది కానీ కొంచెం తట్టుకుంటుంది. అవును.
నల్లి అయితే లేదు, చాలా ఇప్పటివరకు కూడా తోట చాలా నీట్గా ఉంటుందండి ఇప్పటికి కూడా. ఈ తోట కూడా నల్లి కొంచెం తక్కువ ఉంది, అంటే ఈ విత్తనం దాన్ని తట్టుకుంటుందని అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.